దీని మీద ఉదయం ఆయన బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పోలీసులు మోహరించారు. తర్వాత మీడియాని కూడా లోపలికి ఎలో చేయనటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా ఆయన ఇంటి చుట్టూతా కూడా పోలీసులుండి దాదాపుగా హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేయడం కాకుండా అసలు ఏం జరుగుతుందో ఏంటని చెప్పని మీడియా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా ఎలో చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతూ ఉంటే, గుంటూరులోనేమో కౌంటర్ మీటింగ్ పెట్టి అసలు డిఎస్సి దాకా ఎక్కడ జరిగింది ఏంటి నిన్న మనం డిస్కస్ చేసాం, చూపించండి దానికి ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అని చెప్పని వాళ్ళు ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి. ఇలా ఒకవైపు ఏంటంటే ప్రభుత్వంలో వాళ్ళకి పోలీసులు పూర్తిగా పోలీసు వ్యవస్థ వాళ్ళకి అండగా పనిచేస్తున్నమాట. తర్వాత అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఇదవ్వకుండా చేస్తున్నారు. అంటే ఒకవైపు ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమిని మీరు ఒక్కళ్ళు సింగిల్ పార్టీగా ఇప్పుడు ఏదైనా ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ మీద గతంలో ఏంటంటే కొన్ని పార్టీలు ఐక్య కార్యాచరణ కమిటీ అని చెప్పని ఐకాస అలాగా ఫామ్ అయ్యి కౌంటర్ పార్ట్ చేశాయి. కానీ అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అది మహిళల సమస్యలైనా, టీచర్ల సమస్యలైనా, టీచర్ పోస్టుల ఉద్యోగాలైనా, లేదు రైతుల సమస్యలైనా కూడా ఏదో ఒకటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వదిలేయటమే తప్ప ప్రత్యక్ష కార్యాచరణకి ప్రజల తరఫున ప్రజాగళంగా మాట్లాడే పార్టీలు అయితే పరిస్థితులు లేవు. కారణాలు ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యమో మరొకటో మొమాటో. కానీ మరి మీరు ఒంటరి ఏక వ్యక్తి సేనలాగా మీరు ఫైట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత బలమైనటువంటి దీన్ని మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? అది సాధ్యమైన విషయమేనా? ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చిందా మీ పార్టీకి? సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజా సమస్యల పట్ల ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా ఏదైతే ఎలక్షన్స్ అయిపోయినాయో, రిజల్ట్స్ వచ్చినాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారాన్ని కోల్పోయినా కూడా వెరీ నెక్స్ట్ డే వచ్చి ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అక్కడి నుంచి కూడా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తానే ఉన్నాం సార్. ఇప్పుడు 2 ఏళ్ల వెన్నుపోటు మరి ఏదైతే కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తారు, అది 12వ తారీఖు వరకు కంటిన్యూస్గా ఉంటుంది సార్. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ప్రజలు పక్షాన నిలబడేటువంటి సందర్భంలో అనేక అంశాలు ఉన్నాయండి ఈరోజు. ఇప్పుడు మరి ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఆయన మరి 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 1500 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు 2 years అయిపోయింది సార్, ఇంతవరకు ఒక పైసా ఇచ్చింది. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, మరి 3000 ఇవ్వాలి కదా వాళ్ళకి, అది ఎటు వెళ్ళిందో తెలీదు. ఆరోగ్యశ్రీ చూస్తే మరి 3500 కోట్ల రూపాయలు నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టవలసింది, అవి కట్టగా ఆరోగ్యశ్రీ కుంటు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు 25 లక్షలు ఆరోగ్యశ్రీకి మరి అది కేటాయించి మరి ఆరోగ్యశ్రీ 25 లక్షల లోపల వైద్యం చేసుకునేటువంటి అవకాశం పేదలకు కల్పిస్తే మరి ఈరోజు వాటన్నిటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరొక పక్క 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవన్నీ ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం అంటే దాదాపు 5-6 లక్షల మంది మరి పిల్లల్ని తీసేసి అనేక కారణాలు చెప్పేసి తగ్గించినటువంటి పరిస్థితుల్లోనే గతంలో ఇచ్చే వాళ్ళకి. పెన్షనర్స్ చూస్తే అలాగే తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఏదో ఆంక్షలు పెట్టడం, వాటిల్ని మరి వీళ్ళు తగ్గించుకుంటా పోతూ ఉన్నారు, అవన్నీ గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలు అనేక సమస్యలు గతంలో ఉన్నప్పుడు డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క మరి ప్రభుత్వ పథకం కూడా ప్రజలకి ఇంటి వరకు అందించినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఆ రోజు చేసాం. మరి వాలంటీర్ వ్యవస్థకి ఇదే మరి ప్రభుత్వం గతంలో ఏం చెప్పారు సార్, వాళ్ళకి 5,000 ఇస్తామంటే మీకు 10,000 ఇస్తామని నమ్మబలికారు. కానీ ఏం చేశారు వాళ్ళని? ఇన్ని రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా పోరాటానికి మేము అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నాం, పోరాటం చేస్తాము. ఏ విషయం కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దానికి
కార్యకర్తలు అనుగుణంగా ఈ రోజు ఏ జిల్లాల్లో ఏ మారుమూల ప్రాంతాల కాన్స్టిట్యూన్సీలో కార్యక్రమాలు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు విరివిగా పాల్గొంటున్నారు. ప్రజలు కూడా అందులో భాగస్వాములై ఉద్యమాలు చేస్తా ఉన్నట్టు. అదే పాయింట్ ఇప్పుడు నేను అడిగేది. సరే, గతంలో ఏ కారణాలైనా